ఈ మధ్య మనం ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో గాని, యూట్యూబ్ షార్ట్స్‌లో గాని చూస్తుంటే చాలామంది ఏఐ జనరేట్ ఇమేజ్ తోటి చాలా స్టోరీస్‌నయితే చెప్తున్నారు. సో, వాటికి మంచి రీచ్ కూడా వస్తుంది గదా! సో, ఈ వీడియోలో మనం వాటిని ఈజీగా ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. సో, వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎక్కడ స్కిప్ అయితే చేయొద్దు. సో, నేనైతే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే చెప్తాను. స్కిప్ అయితే చేయకండి. సో, ఆ ఏఐ ఎడిటింగ్ చేయాలంటే మీరు మీ దగ్గర మొబైల్ అండ్ ల్యాప్‌టాప్ ఉన్నా సరిపోతుంది. సో, సింపుల్‌గా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే చాట్‌జిపిటిని ఓపెన్ చేయండి. మొబైల్‌లో అయితే ప్లే స్టోర్‌లో అప్లికేషన్ ఉంది చాట్‌జిపిటి సింపుల్‌గా ఇన్‌స్టాల్ చేసుకోండి. మరి ల్యాప్‌టాప్‌లో అయితే మీరు ఏదైనా బ్రౌజర్‌లో ఓపెన్ చేసి సైన్ ఇన్ అయితే అవ్వండి. ఆ తర్వాత మీరిక్కడ మీకెలాంటి క్యారెక్టర్ కావాలో ఫస్ట్ అయితే మీరు చూజ్ జేసుకోండి. లైక్ మీకిష్టం వచ్చిన క్యారెక్టర్ అనేది చూజ్ జేసుకోండి. దాన్ని చాట్‌జిపిటికి అడగండి. సో, నేనిక్కడ చూడొచ్చు మీరు ఐ వాంట్ ఎన్ ఐ వాంట్ వన్ యాన్షియంట్ క్యారెక్టర్ విత్ డెవిల్ లుక్ అని ఇచ్చాను క్యారెక్టర్. సో, ఆ క్యారెక్టర్ సో, ఐ వాంట్ ప్రాంప్ట్ ఫర్ దిస్ అని అడగండి. సో, మీరైతే చాట్‌జిపిటికి మీకెలాంటి క్యారెక్టర్ కావాలో దాన్ని ఎంటర్ చేసేసి ఒక ప్రాంప్ట్‌నయితే ఇవ్వండి అని మీరు చాట్‌జిపిటిని అడిగేయండి. సో, చాట్‌జిపిటి మనకైతే ప్రాంప్ట్ ఇచ్చేస్తుంది. సో, దాన్ని సింపుల్‌గా కాపీ చేసేసుకోండి. సో, చాట్‌జిపిటి ప్రాంప్ట్‌ని కాపీ చేసుకున్న తర్వాత బ్రౌజర్‌లోకి వెళ్లి బింగ్ అని సెర్చ్ చేయండి. సో, బింగ్ అని సెర్చ్ చేసిన తర్వాత మనకైతే ఈ విధంగా వస్తుంది. సో, ఇక్కడ మనకి ఇమేజ్ క్రియేటర్ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరైతే ఇక్కడ మీరు మైక్రోసాఫ్ట్ అకౌంట్‌తో లాగిన్ అయితే అవ్వాలి. ఒకవేళ లేకపోతే మాత్రం సైన్ అప్ అయితే చేసుకోండి. సో, చేసుకున్న తర్వాత ఇక్కడ మనం చూస్తే ఇక్కడ మనకు టాప్‌లో చూస్తే కో పైలట్ అని ఒకటుంటుంది. సో, సింపుల్‌గా దాన్ని క్లిక్ ఇచ్చేసేయండి. సో, ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఆస్క్ మీ ఎనీథింగ్ అని ఉంటుంది. మీరేదైతే చాట్‌జిపిటిలో కాపీ చేసుకున్నారో ప్రాంప్ట్ దాన్నిక్కడ పేస్ట్ చేయండి. ఓకేనా? సో, మీరేదైతే కాపీ చేసుకున్నారో దాన్నిక్కడ పేస్ట్ అయితే చేయండి. పేస్ట్ చేసిన తర్వాత సెండ్ పై క్లిక్ ఇచ్చేయండి. సో, వచ్చిన తర్వాత మనకు కొంచెం టైం అయితే తీసుకుంటుంది. లైక్ ఒక 1 మినిట్ అలా టైం అయితే తీసుకుంటుంది. కొన్ని ఇమేజెస్ అయితే జనరేట్ అవుతాయి కాబట్టి. సో, ఇక్కడ మీరు చూడొచ్చు ఐ విల్ ట్రై టు క్రియేట్ దట్ అని ఒకటొచ్చింది. అండ్ లోడ్ అయితే అవుతుంది. సో, ఇది లోడ్ అయ్యే వరకైతే వెయిట్ చేయండి. సో, మీరిక్కడ చూసుకోవచ్చు ఇమేజెస్ అయితే జనరేట్ అయ్యాయి. సో, మనకైతే 4 ఇమేజెస్ జనరేట్ అయ్యాయి. సో, మీరిక్కడ చూడొచ్చు నేనేదైతే ఎవిల్ లుక్‌లో కావాలనుకున్నానో అలాంటి ఏఐ ఇమేజ్ అయితే నాకొచ్చింది. సో, మనం ఏదైనా ఒకటి ఓపెన్ చేద్దాం. సో, ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే కనిపిస్తుంది కదా! ఇక్కడ 3 డాట్స్ పై క్లిక్ ఇచ్చినట్లయితే మనకిక్కడ డౌన్‌లోడ్ అని ఒక ఆప్షన్ ఉంది. సో, మీకు ఏదైతే ఫోటో ఏఐ జనరేటెడ్ ఇమేజ్ నచ్చిందో సో, దాన్ని సెలెక్ట్ చేసుకొని మీరైతే ఇలా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో, ఇదైతే మనకి డౌన్‌లోడ్ అవుతుంది. మన ఫైల్స్‌లో అయితే సేవ్ అయిపోతుంది. ఓకేనా? సో, ఇది మనం దీన్ని సింపుల్‌గా సేవ్ చేసుకుందాం. సో, మనకైతే క్యారెక్టర్ డిజైన్ అయిపోయింది. సో, నెక్స్ట్ మనకేం కావాలి? డైలాగ్స్. సో, ఆ క్యారెక్టర్ ఏం మాట్లాడాలో కావాలి కదా! సో, సింపుల్‌గా అదే చాట్‌జిపిటి ఓపెన్ చేసేసి సో, మీరు చాట్‌జిపిటికి అడగండి ఎలాంటి డైలాగ్స్ మాట్లాడాలి. లైక్ మీదేదైనా స్టోరీ ఉంటే మీది మీ ఓన్‌దైతే ఇవ్వండి. లేకపోతే చాట్‌జిపిటిని అడిగి మీరైతే ఏదో ఒకటి చేయొచ్చు. ఓకేనా? సో, నేనైతే ఇక్కడ అడుగుతున్నాను చూడండి. ఐ వాంట్ ఫ్యూ డైలాగ్స్ వేర్ ఎవిల్ స్పీక్స్ లౌడ్‌లీ ఎ మెన్. సో, ఇలా మీరేదైనా సరే మీరు అడగొచ్చు. ఇక్కడ చాలా డైలాగ్స్ అయితే ఇచ్చింది నాకు చాట్‌జిపిటి. మీకు కావాల్సింది మీరు కాపీ చేసుకోండి. మీకు నచ్చింది. నేను ఫస్ట్ వన్ కాపీ చేసుకుంటున్నాను చూడండి. సో, దీన్నైతే కాపీ చేసుకున్నాను. ఓకే. డైలాగ్ గూడా నాకు సెట్ అయిపోయింది. సో, నెక్స్ట్ ఏంటి నాకు వాయిస్ కావాలి. సో, వాయిస్ గూడా మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏఐ జనరేటెడ్ వాయిస్‌ని మనం తీసుకోవచ్చు. సో, దీనికోసం ఏం చేస్తారంటే సింపుల్‌గా బ్రౌజర్‌ని ఓపెన్ చేసేసి 11 ల్యాబ్స్ అని సెర్చ్ చేయండి. 11 ల్యాబ్స్. 11 ల్యాబ్స్ అని సెర్చ్ చేయండి. సో, సెర్చ్ చేసిన తర్వాత మనకైతే ఈ విధంగా వస్తుంది. సో, ఇక్కడ గూడా మీరు సైన్ అప్ అయితే అవ్వాలి. సో, సైన్ అప్ అయిన తర్వాత ఇక్కడ వాయిసెస్ అని ఉంటుంది. సింపుల్‌గా దానిపై క్లిక్ ఇచ్చేసి క్రియేట్ పై క్లిక్ ఇవ్వండి. అండ్ దెన్ ఇక్కడ టెక్స్ట్ టు స్పీచ్ అని ఉంటుంది. సో, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ మన టెక్స్ట్ ప్లేస్‌లో మీరు ఏదైతే డైలాగ్‌ని చాట్‌జిపిటి నుంచి కాపీ చేసుకున్నారో దాన్ని ఇక్కడ పేస్ట్ చేయండి. సో, పేస్ట్ చేసిన తర్వాత సో, ఇక్కడ సెట్టింగ్స్‌లో మనకు ఆహ్, ఎవరి వాయిస్‌ని అయితే సెట్ చేసుకోవాలో ఇక్కడ ఉంటుంది. సో, మీరు విని ఎవరిది బాగుంటే వాళ్ళది సెలెక్ట్ చేసుకోండి. సో, నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫస్ట్ అతన్ని సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకొని కింద ఇక్కడ జనరేట్ అని ఒక ఆప్షన్ ఉంది కదా! సో, దానిపై క్లిక్ ఇచ్చేయండి. సో, జనరేటింగ్ అయితే అవుతుంది. కొంచెం టైం అయితే తీసుకుంటుంది. Bow before me, mortal, for I am the embodiment of darkness that has lingered through the ages. Your feeble attempts at resistance amuse me. సో, నేనిచ్చిన డైలాగ్ అయితే ఇక్కడ మనకి చదివి వినిపించింది గదా! సో, ఇది ఓన్లీ నేనైతే ఇంగ్లీష్‌లో ఇచ్చాను. మీరు తెలుగులో గూడా ఇవ్వచ్చు. మనకి తెలుగులో గూడా మాట్లాడుతుంది. సో, లైక్ నేనిప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హాయ్ ఎలా ఉన్నావు అని టైప్ జేశాను. టైప్ జేసి సో, ఒక వాయిస్‌ని అయితే నేను సెట్ జేస్తాను. సో, మన ఇష్టం వచ్చిన వాయిస్‌ని సెట్ జేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే వాయిస్‌ని ఇచ్చేద్దాం. సో, ఇచ్చి జనరేట్ పై క్లిక్ ఇచ్చేయండి. Hielo nav. సో, మనకైతే ఈ విధంగా వస్తుంది. సో, ఇక్కడ ఈ వాయిస్ మనం కరెక్ట్ సూటబుల్ వాయిస్‌ని అయితే సెలెక్ట్ జేసుకున్నట్లయితే కొంచెం దగ్గరకైతే వస్తుంది మన లాంగ్వేజ్. ఇంగ్లీష్ అయితే చాలా ఈజీగానే మాట్లాడుతుంది.
సో, ఇక్కడ మీరు కాపీ చేసుకొని మనకు సూటబుల్ వాయిస్‌నైతే సెట్ చేసుకొని సింపుల్‌గా జనరేట్ అయితే చేసుకోవచ్చు. సో, జనరేట్ చేసుకొని మీకు కావాలంటే ఇక్కడ మనకు హిస్టరీలాగా కనిపిస్తుంది ఇక్కడ పక్కకి. సో, ఇక్కడ దాన్ని డౌన్‌లోడ్‌పై క్లిక్ ఇస్తే ఆ వాయిస్ అనేది డౌన్‌లోడ్ అవుతుంది. ఓకేనా? సో, సింపుల్‌గా డౌన్‌లోడ్ అయిపోయింది. సో, ఇప్పుడు మనకు క్యారెక్టర్ డిజైన్ అయిపోయింది. తర్వాత డైలాగ్స్ వచ్చేసాయి. స్క్రిప్ట్ కూడా మన దగ్గర ఉంది. సో, వీటిని తీసుకెళ్ళి మనం ఏదైనా ఒక ఎడిటర్ యాప్‌నైతే ఓపెన్ చేయాలి. సో, మీరు కంప్యూటర్, ల్యాప్‌టాప్ ఉంటే సో, వీడియో ఎడిటర్ చాలా చాలా ఉన్నాయి కదా! సో, వాటిలో ఏదో ఒకటి ఓపెన్ చేయండి. మీ దగ్గర మొబైల్ ఉన్నట్లయితే ఇన్‌షాట్, కైన్ మాస్టర్ ఇలా చాలా ఉన్నాయి. అందులో ఏదో ఒకటి ఓపెన్ చేసేసి ఆ క్యారెక్టర్‌ని సెట్ చేసుకొని మీకు ఏదైతే మీరు రీల్ తీసుకున్నారనుకోండి 9:16 పెట్టండి. యూట్యూబ్ తీస్తే దానికి తగ్గట్టు రేషియో ఇచ్చేసి మీరైతే ఆ వాయిస్‌ని, ఆ ఫోటోని మ్యాచ్ చేసేసి సింపుల్‌గా అయితే స్టోరీస్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. సో, ఈ మధ్య మనం చూస్తున్నాంగా ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే చాలామంది ఇలాంటివి పెడుతున్నారు. సో, ఇలా మీరు సింపుల్‌గా ఏఐ ఇమేజెస్‌ని యూజ్ చేసేసుకొని ఒక చిన్న స్టోరీస్ అయితే క్రియేట్ చేస్తూ ఉండొచ్చు. సో, మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.